ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. చిన్న పిల్లల్లో లేడీ విలన్ ఎవరైనా చూసారా? నేను చూశానండి. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. అంబ్లాల భావ సంభావితమైన ఈ దివ్య ప్రసూన మాలికా రాజ్యము అమ్మ బాబోయ్. బలా సముచిత సత్కార స్వీకార సంతృప్తాంశుడనగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భోషణములు చే ఈ సభాభవనము ధన్యము ధన్యము. సూపర్. ఏదో ఒకసారి చెప్పి చూద్దాం. చెప్పు. చెప్తా చెప్పు. నాకే భయం వేసేటట్టుంది. భూమాత అనుగ్రహిస్తే జీవితం, ఆగ్రహిస్తే మరణం. 2 వాక్యాలు రైతు జీవితం కోసం చెప్పాడు. సో స్వీట్ కదా నువ్వు. చాలా మధురం. ఓకే. ఈ ఇంటర్నెట్ దానికి సంబంధించే నువ్వు మొన్న జరిగిన నాటకాల దాంట్లో ఏం చెప్పావు? అక్కడ ఏం ప్లే చేసావు? నేను ఎంతగా ఏడ్చానో నీకేం తెలుసు. మా మమ్మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఆగిపోయేలా చూడు స్వామి. లేదా నన్న మా అమ్మ చేతిలో సెల్ ఫోన్ గా పుట్టించు స్వామి. ఇలా చూస్తూ ఉండిపోవాలి తెలుసా యాక్టింగ్ తో. వావ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సీరియల్స్లో విలన్స్, లేడీ విలన్స్ చాలామందిని మనం చూసే ఉంటాం. కాకపోతే చిన్న పిల్లల్లో లేడీ విలన్ ఎవరైనా చూసారా? నేను చూశానండి. మరి అయితే చిన్ని సీరియల్లో ఒక అమ్మాయి అయితే అందరినీ హడలెత్తిచ్చేస్తూ ఉన్న అమ్మాయి అనమాట. సో లోహిత అని, మరి ఆ క్యారెక్టర్ చేస్తూ ఉన్న సుహాని ఇప్పుడు మనతో పాటు ఉంది. ఎందుకు అలా భయపెడుతూ ఉంటుంది? నెగిటివ్ రోల్స్లో అంత దిట్టగా అయిపోయిన ఆ సుహాని మాటలు ఏంటి? ఆ చిట్టుపోటి అడుగులు ఎక్కడి నుంచి మొదలైందా అనేది తన్నేడు తెలుసుకుందాం. హాయ్ సుహాని. నమస్తే అన్నయ్య. నమస్తే. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. నీకు లోహిత అని పిలవడం ఇష్టమా, లేకపోతే సుహాని అని పిలవడం ఇష్టమా? లోహిత అని పిలవడం అంటే సీరియల్లో, ఓకే. సుహాని అని పిలవడం అంటేనే ఇష్టం. అవునా? ఓకే. ఏంటంటే నిన్ను చూసేటప్పటికి అందరికీ అరే ఈ అమ్మాయిని ఎక్కడో చూసామే అని గుర్తొస్తూ ఉంటుంది. శ్రీశ్రీ గారి కవిత ఒకటి చెప్పావు చూసావా? దాంతో అస్సలు ఈ అమ్మాయి ఏంట్రా ఇట్లా చెప్తుంది అని అనిపించింది. ఒక్కసారి ఆ ఒక్క కవితతో మొదలెడదాం, సరేనా? స్టార్ట్. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితులు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దాహానికి తప్ప పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాది ఇంత అన్న వాళ్ళని కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకొచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవేశిస్తుందే, ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాయిస్తే కాదు, చెమ్మట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. గూస్ బంప్స్ తెప్పించేసావు తెలుసా అసలు. థ్యాంక్ యూ అండి. సూపర్. అసలు ఈ పద్యాలు కానీ కవితలు కానీ ఎవరు నేర్పించారు నీకు? మా డాడీ నేర్పించారు. ఆయన కూడా యాక్టరే.
అవునా? ఓకే. అది ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నా. డాడ్ నుంచా? సూపర్. అండ్ సుహాని, సో ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు 5th క్లాస్కి ప్రమోట్ అయ్యాను. ప్రమోట్ అయ్యావా? ప్రమోట్ అవ్వడం ఏంటి? అంటే నేను 3rd క్లాస్ చదవకుండా డిఓపి ఆఫీస్లో నేను ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయాను. అవునా? మరి మధ్యలో ఉన్న 4th ఏం చేసావు? 4th చదివాను, ఆ, బట్ 3rd చదవకుండా ప్రమోట్ అయ్యా. మాకు కూడా ఇలా ప్రమోషన్స్ ఉంటే ఎంత బాగుండేదో. ఓకే. ఇంతకు నీకు యాక్టింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి నియర్లీ ఒక 4 years ఉన్నప్పుడే నువ్వు కెరియర్ అంటే యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసావు కదా? అవును. సో ఆ టైంలో ఏంటి అంటే అనేది కూడా తెలియదు. సో అప్పుడు ఎలా చేసేదానివి? ఎవరన్నా అంటే మీ మమ్ డాడీ వాళ్ళు చెప్పేవాళ్ళ? లేదు, ఒకసారి అంటే ఇంకా అప్పటికి యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను అప్పటికి సీరియల్స్కి ఇంకా రాలేదు. మేము ఒక్కసారి హమ్మింగ్ చేసుకుంటూ షాప్లోంచి వస్తూ ఉన్నాం కార్లో. ఓకే. సో సాంగ్స్ పెట్టుకొని వాటికి వీడియో తీసాం. అది డాడీ ఫేస్బుక్లో పెట్టారు. ఓకే. సో వాళ్ళ పాత ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కనక బంగారం అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళ వైఫ్ చూసారు. ఓకే. చూసి తిను మన సీరియల్కి యూజ్ అవుతుందేమో చూడ్డు అని చెప్పేసి. అప్పుడు ఆయన చూసి ఓహో బద్రి వారి కొడుకు తను నా ఫ్రెండే అని చెప్పేసి అప్పుడు సీరియల్లోకి నేను వచ్చాను. ఓకే. ఏంటి నువ్వు నీకు కరెక్ట్గా 4.5 years ఉన్నప్పుడే ఫస్ట్ సీరియల్లోనే ఒక నెగిటివ్ రోల్ అంటగా? ఊహలు గుసగుసలాడే సీరియల్. ఊహలు గుసగుసలాడే సీరియల్. అసలు అంటే ఇలా చేయి అలా చేయి అని ఎక్స్ప్రెషన్స్ ఎవరు చెప్పేవాళ్ళు నీకు? మా నాన్న. నాన్న చెప్పేవాడా? మా అన్నే. ఓకే. అసలు ఒక్కసారి కోప్పడు నా మీద. అమ్మ బాబోయ్, నాకే భయం వేసేటట్టుంది. అలా భయపెడుతూ ఉంటాం అనమాట. అవును. దాంట్లో అయితే ఇంకా కొంచెమే, కానీ ఇప్పుడు చేస్తున్న సీరియల్ అయితే చాలా పెద్దది. చిన్ని సీరియల్. అందులో ఏ క్యారెక్టర్? లోహిత అనే క్యారెక్టర్ చేస్తూ ఉన్నావు. ఎందుకు నీకు అంత అంటే సేమ్ ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయి? ఏమో, అంటే నేను ఇప్పుడు పాజిటివ్ చేసినా అలానే ఉంటుంది, నెగిటివ్ చేసినా అలానే ఉంటుంది. నీకు ఎప్పుడు అనిపించలేదా ఎప్పుడు కోప్పడం అంటారు, చిరాకు పడడం అంటారు, అదే కాకుండా బాగా స్మూత్గా ఏంటి సాఫ్ట్గా ఉన్న క్యారెక్టర్స్ రావాలని? నేను ఏ క్యారెక్టర్ చేస్తానో అదే నాకు చాలా ఇష్టం. అవునా? అట్లయితే నీకు లోహిత అనే క్యారెక్టర్ బాగా ఇష్టం అంటావు. మీ డాడ్తో మాట్లాడేటప్పుడు నాకు విషయం చెప్పాడు తెలుసా? సార్ ఎప్పుడు ఏదైనా ఎపిసోడ్ పెట్టినా కానీ కింద కామెంట్స్ అయితే అందరు తిడుతూ ఉంటారు సార్, అమ్మాయి అంటే బ్లెస్సింగ్స్ సార్ అవి అని చెప్పేసి అన్నా. అవును. ఓకే. అయినా సరే నేను అంత పట్టించుకోను. నేను వాళ్ళలా పెడుతున్నారంటే అంత బాగా వాళ్ళకి నచ్చిందని. యా, సూపర్. అంటే నువ్వు క్లాస్కి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు సో అందరూ నిన్ను ఏమని పిలుస్తారు? అందరూ నేను జస్ట్ నార్మల్గా సోహని అని పిలుస్తారు. సోహిని అని పిలుస్తారా? సుహానినా సోహినినా? యాక్చువల్లీ సోహని. సోహని. సో స్వీట్ కదా నువ్వు. చాలా మధురం. ఓకే, నైస్. అండ్ ఫస్ట్ సీరియల్స్లో నీకు యాక్టింగ్ అనేది అప్పుడు తెలీదు, సో అప్పుడే సూపర్గా చేసావు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక 5 years 4 years అనుకోవచ్చు. ఈ 4 yearsలో ఎన్ని సీరియల్స్ చేసావు, ఎన్ని సినిమాలు చేసావు? అంటే చాలా మూవీస్ చేశాను, చాలా సీరియల్స్ చేశాను. ఊహలు గుసగుసలాడే, నీకు నాకు ప్రేమ, కళ్యాణ వైభోగం. సీరియల్స్ చాలా తక్కువ చేశాను, ఇప్పుడు చిన్ని. ఓకే. మూవీస్ అయితే అహింస, 9 hours వెబ్ సిరీస్, సేవ్ ద టైగర్స్, సత్యభామ, ఇంకొకటి కేజీఎఫ్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళ అసోసియేట్ గారు విరాట్ గారు ఉన్నారు. ఓకే. ఆయన ఒక మూవీని చేస్తున్నారు, కిరాతజ్జున్యత అని. ఆ మూవీలో నేను చేశాను. ఓ సూపర్. బాగా పవర్ఫుల్గా ఉండబోతుందా? అది కూడా నెగిటివేనా? లేదు, అది సాఫ్ట్గానే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ మీరే వినేస్తారు, చూడరు. అవునా? అట్లయితే ఇప్పుడేం చెప్పకలే, డైరెక్ట్ స్క్రీన్ మీదే చూస్తాం. ఓకే, సరే. నువ్వు తెలుగు ఇంత బాగా మాట్లాడతావు కదా, అంటే ఇప్పుడు వచ్చే అబ్బాయిలైనా చిన్నపిల్లలు ఎవరైనా కానీ వాళ్ళని అడిగా అనుకో, మామ్ వాట్స్ డాడ్ అని చెప్పేసి ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. కానీ నీ తెలుగు ఇంత స్పష్టంగా ఉండడానికి రీజన్ ఏంటి? చిన్నప్పుడు యాక్చువల్లీ నేను నడవలేదు, అంటే ఎవరు నడవరు? కాదు, పాకలేదా? నేను జస్ట్ డైరెక్ట్గా నడిచేసానంట.
మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పు. అదేంటంటే చిన్నప్పుడు నేను పాకలేదు, అంటే ఎవరైనా సరే చిన్నపిల్లల్ని వదిలితే ఎవరైనా పాకుతారు. ఆ, సో నేను డైరెక్ట్గా నడిచేసాను. సూపర్. అది ఎలా సాధ్యం? అదే మా ఫాదర్ వాళ్ళు వెళ్ళి అసలు పాకడం లేదండి అని చేస్తే అదేం కాదు అని డాక్టర్ చెప్పారు అప్పుడు. అవునా? నువ్వు అప్పుడు అంటే అక్కడ పాకలేదు, నడుచుకుంటూ అంటే నడిచావు, అందుకే ఇప్పుడైతే పరిగెడుతున్నావు నువ్వైతే. నైస్. సరే, మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ కానీ సోహని అంటుంటారు కదా, సో అప్పుడు నిన్ను ఒక స్టార్ లాగా చూస్తూ ఉంటారా, లేకపోతే ఎలా చూస్తూ ఉంటారు? అంటే నన్ను ఎలా చూసినా పర్వాలేదు, బట్ వాళ్ళు నన్ను ఫ్రెండ్లీగానే చూస్తారు అందరూ. ఓకే. అరే నువ్వు ఆ సీరియల్లో బాగా చేసావు, ఈ సినిమాలో భలే ఉన్నావు అని చెప్పేసి ఎవరేమనలేదా? అంటారు, నువ్వు చిన్ని సీరియల్లో చేసావు కదా. ఆర్ అంటే అక్కడ ఏంటంటే మా స్కూల్లో ఎక్కువగా వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు. సో వాళ్ళు అందరూ ఇంగ్లీష్ 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 ఇంగ్లీష్, నేను కూడా ఇంగ్లీష్, కానీ వాళ్ళు ఇండియన్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, నేను బ్రిటిష్ ఇంగ్లీష్లో మాట్లాడతాను. రెండింటి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇండియన్ ఇంగ్లీష్లో అయితే మనం నార్మల్గా ప్రొనౌన్సియేషన్ చేస్తాం, బ్రిటిష్ ఇంగ్లీష్లో అయితే ఆర్ అనేది జస్ట్ నార్మల్గా వెళ్ళదు, ఆర్ అని పలుకుతారు వాళ్ళు. అంతేనా? ఓకే, నైస్. అవును. సరే, ఇంకా నీకు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎసా? నువ్వు ఇప్పుడు ఇంతగా యాక్ట్ చేస్తున్నావు, పెద్ద అయిన తర్వాత ఏదైనా హీరోయిన్ అని చెప్తావో, లేకపోతే సావిత్రి గారిలా పెద్ద గొప్ప నటి అవ్వాలని చెప్పేసి అంటావు అనుకుంటే, నువ్వేంటి ఐఏఎస్ అవ్వాలని? ఎందుకు అలాగా ఐఏఎస్? అంటే ఇప్పుడు నేను ఇది నా ప్యాషన్ ఇది, బట్ నా గోల్ అనేది ఐఏఎస్. ఓకే. నాకు దీనికన్నా స్టడీస్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఎన్నో ర్యాంక్ వస్తుంది? నాకు 20 out of 20 వస్తుంది. ర్యాంక్? ఫస్ట్ ర్యాంకా? అటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో ఫస్టే, చదువులో ఫస్ట్, ఇటు యాక్టింగ్లో ఫస్ట్, ఇంకెన్ని ఫస్ట్లు ఉన్నాయి చెప్పు, ఇంకా వేరే వేరే వాటిలో? మీరు వినడానికి ఇంకా చాలా ఉంది, చాలా 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 ఫస్ట్, అన్నీ ఫస్టే. సోహని అంటే మొత్తం ఫస్ట్. యా, సోహని అంటే ఫస్ట్. సో ఫస్ట్ ఎక్కడున్నా నీకు తెచ్చిచ్చేయాలేమో కదా. అవును, చిరంజీవి గారి మూవీస్ దాని గురించి ఇమిటేట్ చేస్తూ కానీ, సో నువ్వు చెప్పిన దానికి చిరంజీవి గారే లెటర్ పంపించారంటగా. అవును. అంటే ఏం చెప్పావు? అంటే ఏ డైలాగ్స్ కానీ ఏమి ఇమిటేట్ చేసావు? అంటే ఇమిటేట్ చేయలేదు, జస్ట్ ఆయన ఫస్ట్ నుంచి బోలా శంకర్ వరకు ఫుల్ డైలాగ్స్తో స్పీచ్ ఇచ్చాను. ఎంత పెద్ద స్పీచ్ అది? అది చాలా పెద్దగా ఉంటుంది. ఓ మై గాడ్. రీసెంట్గా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పావంటగా, అప్పుడు కూడా సార్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారంటగా మెగాస్టార్ గారు. ఏదో కొంచెం నా కోసం చెప్తావా? అంటే ఇప్పుడు 155 మూవీస్ చెప్పలేను, కొన్ని చెప్పు. అదేంటంటే చిరంజీవి గారి బయోగ్రఫీ చెప్తాను. ఓకే. అదేంటంటే 1955 ఆగస్ట్ 22 అమృతమూర్తి శ్రీ అంజనమ్మ గారి తొలిసూరి మురిపాల బిడ్డగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, ఆంధ్రావనికి ప్రతిష్ట తెచ్చే అదృష్ట బిడ్డగా జన్మించి, కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తూ, ఒంటరిగా మొదలైన పోరాటంలో ఓపికని కోల్పోక, ఓటమిని దరిచేరనీయక, నటనపై మీకున్న మక్కువను వ్యసనంగా మార్చుకొని, మీకు తగిలిన గాయాలు సైతం మీ విజయాలు చూసి గర్వపడేలా, కాలం కోసం ఎదురు చూడకుండా కాలాన్నే మీకు అనుగుణంగా మార్చుకుని, ఆశయ సాధనలో ఎదురైన అడ్డంకులను మీ ఎదుగుదలకు ఎరువులుగా వేసి, ఉన్నత స్థానాలను చేరుకుంటూ, రక్తదానం, నేత్రదానాలే కాక విపత్తులలో, ఆపదలలో ప్రజలను ఆదుకుంటూ, అందరి హృదయాలలో ఆత్మీయ స్థానాన్ని పొందిన బోలా శంకరుడు, రియల్ హీరో మా మెగా అన్నయ్య, తెలుగు చిత్రసీమ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్న మిమ్మల్ని రఘుపతి వెంకయ్య పద్మభూషణ్, డాక్టరేట్ లాంటి ఉన్నత పురస్కారాలు ఎన్నెన్నో అలంకరించుకొని అవి పులకరించిపోవడం చూసి, అలనాడు త్రేతాయుగంలో ధర్వకోవిదుడు చిరంజీవి శ్రీ విభూషణుడికి పట్టం కట్టిన శ్రీరాముల వారు, మాకు కలయుగ చిరంజీవి అయిన మీకు
పద్మ విభూషణుడిగా పట్టం కట్టడానికి శ్రీరామ్ లల్లా రూపంలో అయోధ్యకు వచ్చారు అనడంలో సందేహమే లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలనతో మీరు సాధించిన ఘనత ఎప్పటికీ వాడని వసంతం. తరతరాలకి తరగని అభిమాన సంద్రం మీ ఒక్కరికే సొంతం. ఆ తరం, ఈ తరం, ఏ తరానికైనా విశ్వంభరుడైన మీరు ఎంత ఎదిగితే అంత ఒదిగుండడం కాదు, ఎంత ఒదిగితే అంత ఎదుగుతారన్న మీ అనుభవం మా భావి తరాలకు ఒక సంజీవి. అందుకే అయ్యారు మీరు చిరంజీవి. సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. అసలు అనుకోలేదు తెలుసా సుహాని, సూపర్ అంటే సూపర్గా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా దాచిపెట్టుకొని వింటూ ఉంటారు. సో ఆయన బయోగ్రఫీని ఒక 2 minutesలో ఎంత సూపర్గా చెప్పావు తెలుసా. అంటే యూజువల్గా మేము యాంకర్స్ మేము చెప్పేటప్పుడు అంటే కొంచెం ఉంటుంది, పెద్దోళ్ళని చెప్తున్నా అంటే కథే నువ్వు ఇంత చిన్న ఏజ్లోనే ఇంత చక్కగా సూపర్గా చెప్తూ ఉంటే వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. అంత సూపర్గా చెప్పావు. నీ పేరు ఏమని మీ డాడీ వాళ్ళు సోహాని అని పెట్టారో అంతే స్వీట్గా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఇంతకు చిన్ని సీరియల్ ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది. ఇంతకు మరి చిన్ని సీరియల్స్లో బిజీ అయిపోతే మరి స్కూల్కి ఎప్పుడు వెళ్తుంటావు? అంటే నాకు వాళ్ళు ఆన్లైన్లో పెట్టేస్తారు ఫొటోస్ ఏమన్నా. ఇది స్కూల్లోనా? ఓకే, మరి సెట్స్లో ఉండి కూర్చొని చదువుకుంటుంటావా? అంటే ఇప్పుడు షూటింగ్ అయిపోయిన వెంటనే, షార్ట్ అయిపోయిన వెంటనే నేను వచ్చి బుక్స్ తీసుకొని చదువుకొని హోంవర్క్ అయిపోతుంది, క్లాస్ వర్క్ అయిపోతుంది. అవునా? రెండు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అప్పుడు ఒకప్పుడు అంటే ఎగ్జామ్ రాస్తూ ఉంటావు, ఆ టైంలో షార్ట్ రెడీ అని అన్నారంటే అప్పుడు ఏం చేస్తావు? పర్వాలేదు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత రాస్తాను. మరి అట్లాంటి పాసిబిలిటీ ఉంటుందా? కాపీ కొట్టేస్తే ఏంటి ఎగ్జామ్? అంటే ఎగ్జామ్ అంటే మా స్కూల్లో స్కూల్ ఎగ్జామ్ ఆన్లైన్లో పెడుతుంటారు కదా, అవును అలాంటివి. అంటే స్కూల్ ఎగ్జామ్ మాకు ఆన్లైన్లో పెట్టలేరు. ఆన్లైన్లో పెట్టలేదా ఇప్పటివరకు? అంటే ఆన్లైన్ అంటే వాళ్ళు వీడియో కాదు, ఆన్లైన్ అంటే మనకి వాట్సాప్లో జస్ట్ ఫొటోస్ అవన్నీ పంపించేస్తారు. ఓకే, ఒక్క ఫెసిలిటీ నీకు ఒక్కదానికే కదా, అందుకే నువ్వు స్కూల్లో స్టార్వి. నాకు ఒక్కదానికే కాదు, వాళ్ళు ఎవరైనా ఒకవేళ టూర్స్కి కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి కూడా పంపిస్తారు. అవును, నువ్వు యాక్టింగ్లో ఏమైనా నేర్చుకున్నావా? అంటే ఏమన్నా నేర్పించారా మీ ఇంట్లో వాళ్ళు స్పెషల్గా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ప్రాక్టీస్ కానీ అలా? మా డాడీ అంతాడే. మీ డాడీ థియేటర్ ఆర్టిస్ట్ అంటగా, బాగా నాటకాలు వేస్తూ ఉంటారు. అవును, నాటకాలు వేస్తూ ఉంటారు, మూవీస్, సీరియల్స్ అన్నీ. సో నువ్వేమన్నా నాటకాలు వేసావు ఇప్పటివరకు? వేసాను. ఎన్ని వేసావు నాటకాలు? ఎన్ని కాదు, ఒకటే వేసాను. ఒకటే వేసావా? ఓకే, ఎప్పుడు ఎక్కడ? అది లాస్ట్ టైం తెనాలిలో వేసాను. మన త్రిబుల్ ఆర్ రైటర్ ఉన్నారు కదా, ఆయన కండక్ట్ చేశారు సాంఘిక నాటక ఉత్సవాలు తెనాలిలో. సో అది నా ఫస్ట్ నాటకం. ఓకే, అది తెనాలిలోకి వెళ్ళి, అంటే మాకు తెలీదు అప్పటికి, అక్కడ అవార్డ్స్ అవన్నీ ఉంటాయంట. సో మాకు తెలియకుండా నాటకం చేసేసి వచ్చేసాను. నెక్స్ట్ డే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఇలా జరిగింది, మీకు అవార్డు వచ్చింది, నేషనల్లో జూరీ 1లోనే వచ్చింది. ఓ సూపర్. అది కూడా థియేటర్ ఆర్ట్స్లో నువ్వు నేషనల్ అవార్డు గెలిచావు అంటే వావ్. అవును, నువ్వు పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నావు. ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదనుకో, దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఒకవేళ యాక్టింగ్ సైడ్ వచ్చావు అనుకో, సో ఎవరిలా అవ్వాలనుకుంటున్నావు చెప్పు? అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వను అని మాత్రం అస్సలు ఉండదు, దాన్ని అసలు పక్కన కూడా పెట్టను. దానికోసమే నాకు ఇది అసలు ముఖ్యం కాదు, అంటే నాకు ఇది అనేది అసలు ముఖ్యం కాదు. ఇది నేను అసలు ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ ఫర్ నాకు యాక్టివిటీ లాగానే నేను తీసుకుంటున్నా దీన్ని. అవునా? ఓకే. అంటే అంతేగాని ఇది నా లైఫ్ అని మాత్రం కాదు. అండ్ ఐఏఎస్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకు ఐఏఎస్ అంతగా ఇష్టం నీకు? ఎందుకంటే దాంట్లో అంటే ఎలా ఉండాలి, ఒక క్రమశిక్షణగా వెళ్తారు. నువ్వు ఇప్పుడు క్రమశిక్షణగా లేవా? అంటే ఉన్నాను, కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకొకటి అక్కడ
చెప్పే విధానం కానీ ఎవరికైనా సరే మనం ఎదుటి వాళ్ళకి చెప్పొచ్చు మన థాట్స్ అవన్నీ. అలా చేయి ఇలా చేయి అదేనా? అలా అని కాదు, నాకు ఐఏఎస్ అంటే చిన్నప్పుడు యాక్చువల్లీ నాకు గోల్స్ అనేవి లేవు. బట్ డాడీ చెప్పారు ఏంటంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు. అంటే డాడీ నన్ను ఐఏఎస్ అవ్వమని స్ట్రెస్ చేయలేదు. ఏంటంటే చెప్పారు ఐపీఎస్ అంటే, నేనే అడిగాను నన్ను ఐపీఎస్ అంటే ఏంటి, ఐఏఎస్ అంటే ఏంటి, ఇలా అన్నీ అంటే ఏంటంటే అప్పుడు నాకు చెప్పారు. చెప్తే అప్పటి నుంచి ఇంకా నాకు ఐఏఎస్ అంటేనే నాకు గోల్. ఓకే సరే, ఫేవరెట్ హీరో ఎవరు? ఫస్ట్ మా డాడీ, దాని తర్వాత చిరంజీవి గారు. ఓకే. సో రీసెంట్గా ఏ మూవీస్ చూసావు? అంటే ఎవరిపైన కానీ నార్మల్గా ఏ మూవీ చూసావు? అంటే మా హోమ్లో టీవీ వేయాలి అంటే 1 వీక్ అయిన తర్వాత ఎండ్లో వేస్తాం. ఎందుకు అలాగా? టీవీ పెట్టరా ఇంట్లో? పెట్టాం. మరి ఏం చేస్తారు టీవీతో? టీవీకి కనెక్షన్ కూడా ఉండదు, జస్ట్ నార్మల్గా అంటే స్టార్మా రాదు, ఓన్లీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ అవే ఉంటాయి. మాకు ఎప్పుడన్నా టీవీ వేయాలి అంటే వీక్ ఎండ్లో వేస్తాం. మిగతా టైంలో నాకు ఇచ్చేయచ్చు కదా, నేను రెంట్కి తీసుకుపోతాను. ఇస్తావరా? ఓకేనా? ఓకే, వీకెండ్ టైమ్స్లో నీకు ఇచ్చేస్తా. ఓకే. మా ఇంట్లో టీవీ లేక నేను బాధపడుతున్నాను. ఓకే సరే, ఇంతకు చిన్ని సీరియల్లో నీకు బాగా క్లోజ్ ఎవరు? నేను ఎవరు బాగా చూసుకుంటారా సెట్లో కానీ? నాకు మెయిన్గా మా డైరెక్టర్ సార్ మల్లెల శ్రీనివాస్ గారు, అండ్ 2 కెమెరాస్ ఉంటాయి. ఇంకొక డైరెక్టర్ సార్ ఆనంద్ గారు, డిఓపి సార్ ప్రకాష్ గారు, ఇంకొకటి మా మదర్ రోల్ క్యారెక్టర్ ఆవిడ సుష్మా గారు. ఓకే. ఆవిడ కూడా బాగా చూసుకుంటారు. మా ఫాదర్ క్యారెక్టర్ రవికిరణ్ అన్నయ్య. మా బ్రదర్ క్యారెక్టర్ అంటే నాకు అన్నయ్య ఉంటాడు దాంట్లో, తను పుష్కర్. ఇంకొకటి మొత్తం లిస్ట్ మొత్తం చెప్పేసి నేను ఒక్కరో ఇద్దరు అంటే నువ్వు మొత్తం లిస్ట్ చెప్పేస్తున్నావు. ఇంకొకటి బాలరాజ్ అన్నయ్య, అంటే వీరన్ అన్నయ్య, నమల్ రాజ్ అన్నయ్య. మరి కావ్య గారిని ఏం పాపం చేసింది? కావ్య గారు మేమిద్దరం అంత క్లోజ్గా ఉన్నాం, ఎందుకంటే తను జైల్లో ఉంటారు, మేము మా ఇంట్లో ఉంటాం. ఓకే. చిత్రమందిర్ ఇంట్లో ఉంటాం. సో ఎప్పుడైనా వస్తే అప్పుడు ఓకే క్లోజ్గా కదా, పాపం కదా. అవును బాబు. ఎప్పుడైనా కాస్త అప్పుడెప్పుడైనా లంచ్కి జైలు నుంచి పిలుచుకొని రావచ్చు కదా ఆవిడ్ని. పిలుచుకొని రావచ్చు కదా, చెప్పొచ్చుగా మీ డైరెక్టర్కి. మీ డైరెక్టర్ మీకు బాగా క్లోజ్ కదా. అవునండి. మల్లె శ్రీనివాస్ గారికి చెప్పండి ఈసారి ఒక్కసారి లంచ్కి ఏమైనా పిలుద్దాము కావ్య గారు. మళ్ళీ దాని తర్వాత పేరోల్ మీద బయటికి వస్తారు. అప్పుడు వచ్చారా? అప్పుడు వచ్చారు మళ్ళీ పేరోల్ మీద బయటకు వచ్చి. యాక్చువల్లీ 6 days అన్నారు, 10 days ఉండి వెళ్ళారు. మోసం చేశారు కదా. మనం యాక్షన్ తీసుకుందాంలే. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత పేరోల్ 6 daysకి ఇస్తే మీరు 10 days ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుదాం మనం. ఓకేనా? నైస్. ఓకే, మరి హీరోయిన్స్లో నీకు ఎవరు ఇష్టం లేదా? హీరోయిన్స్లో నేనే. నువ్వేనా? నువ్వు ఏ సినిమాలో హీరోయిన్గా చేసావు? హీరోయిన్ కానీ కాదు, నా యాక్షన్ నాకే నచ్చుతుంది. అవునా? నువ్వు చేసిన వాటిలో నీకు ద బెస్ట్ అనిపించింది ఏది? నేను ఏది చేస్తే అంటే నేను ఏ రోల్ చేస్తే అది నాకు బెస్ట్, నేను ఏ మూవీ చేస్తే అది నాకు బెస్ట్, నేను ఏ సీరియల్ చేస్తే అది నాకు బెస్ట్, నేనేం చేస్తే అది నాకు బెస్ట్. బాబా నీ కాన్ఫిడెన్స్కి ముచ్చటేస్తుంది బంగారం. సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, నువ్వు చేసిన వాటిలో నీకు ద బెస్ట్ అని అన్నీ ద బెస్ట్ కదా. సో ఒక డైలాగ్ కానీ ఏదైనా సీరియల్ అయినా కానీ ఏదైనా కానీ విత్ ఎక్స్ప్రెషన్స్ భయపెట్టేటట్టు, మమ్మల్ని భయపెట్టేటట్టు అట్లాంటిది ఒకటి చేయి. ఓకే 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 గుడ్. హే, ఎందుకు వచ్చావే? మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ మామయ్యని వద్దనుకొని వెళ్ళిందానివి మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను మాత్రం బాగా బాధ పెడతావే. నీకు ఆ బాలరాజ్ గాడికి, ఆ హాఫ్ టికెట్ గాడికి మా అమ్మ చాకిరీ చేయాలా? సూపర్.
అమ్మా, ఇంత చిన్న డైలాగ్లోనే ఎన్ని వేరియేషన్స్ చూపించావు తెలుసా? అపరిచితుడిలాగా మెల్లగా డౌన్కి వెళ్తావు, పైకి వెళ్తావు, లోపలికి వెళ్తావు. బా సూపర్గా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఇంకాస్త టైం ఇచ్చేస్తే ఎంత పెద్ద లెంతీ డైలాగ్ అయినా కానీ పట్టని చెప్పేసేలా ఉన్నావుగా. ఓకే సరే సోహని, ఇలా సీరియల్స్ చేస్తూ ఉన్నావు, అంతా బాగుంది. మరి మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి ఆ డైలాగ్స్ కూడా బాగా చెప్తూ ఉంటా ఉంటావు కదా, బాగా ఇమిటేట్ చేయడం కానీ, సో పెద్ద పెద్ద హీరోస్ని కూడా బాగా సో అలా కామిక్గా చేస్తూ ఉంటాగా. సో మరి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. సీనియర్ ఎన్టీఆర్ గారిది చెప్తాను. సీనియర్ ఎన్టీఆర్ గారిది ఇది మైసభ డైలాగా? ఆ, ఏమంటివి? దాంట్లో 4 ఉంటాయి. దాంట్లో మీరు ఏం చెప్పమంటే అది చెప్తా. నీకేది ఇష్టమో చెప్పు. నాకు అన్నీ ఇష్టమే. అమ్మా, నిన్ను ఏది అడిగినా కానీ అన్ని ఇష్టం అంటావు. సరే, ఆ మైసభ డైలాగ్ ఉంది కదా, లాస్ట్ చెప్తా. యా అది చెప్పేసి ఓకేనా, కమాన్. అహో, అంబ్లాల భావ సంభావితమైన ఈ దివ్య ప్రసూన్న మాలికారాజ్యము కురుసింహునిగా సీమలనంకరించిన వారి ఎవ్వరు? అని విషయామిని అతిథి సత్కార దివ్య సేవా ప్రభావమౌనా? ఔ ఏ మాసుమధుర సుస్వరము కాకలి కలకంటి కంటి కూకార సుధీత దివ్య సుర కామిని యొక్క సుస్వాగతమౌనా? సోభగు ఔరా, ఇది శాస్త్ర విజ్ఞాన ప్రభావమా? హయ్యరే భ్రమ, ఇది మా భ్రమ. కించిత్ మధుబానాసక్తమైన మా చిత్తభ్రమ. బలా సముచిత సత్కార స్వీకార సంతృప్తాంశుడనగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భోషణములుచే ఈ సభాభవనము ధన్యము. అకుంచిత నిర్మాణ చాతుర్యడవగు మై బ్రహ్మ, నీ శిల్ప చాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు. లావచ్చును లేకపోవచ్చును, కానీ ఆ పాండవాతికులకు ఎట్టి పరిషత్ లభించడం మాత్రము మారధరణమైన మా బోండ్లకు దుస్సహము. విశ్వస్వంబరావణిత శాశ్వత మహేశ్వరము కావచ్చు. అఖిల నది సాగర వారి దగ్గర భ్రూకృత అనగ్ధ ముక్తావణి రత్తమును మా కుండెను ఉండవచ్చు. సాగర మేఘర సతీకర గ్రహణం రంచి సార్వభౌమత్వం పొందవచ్చు. కానీ ఇట్టి సభాభవనం మాకు లేకపోవుట మోపలేని మోపం. చతుర్కృతాపచారముల కంటే శత్రువైభవం శక్తివంతుల హృదయములకు దావార సదృశం. ఇక మేమిందుండరాదు. ఏమి నిరాగాఢ పదనట్టుడున్న నాకు ఈ కవాట కంటనమా? పరులెవ్వరూ లేరు కదా, మా ఈ బంగుపాటు పరికంపలేదు కదా. ఈ మైసభాభవనం మమ్ము మిడిదు పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతుకులు మమ్ము అవమానించుటకే. ఏమి సభామందిరమును గర్భమున సుందర జలచరసంతి అయిన జలాశయమా? అంతయు మాయామోహితముగా ఉన్నదే. ఇదియును అటిదియే. పాంచాలి పంచభద్రక, ఏమేమే నీ ఉన్మత్త వికట అట్టహాసము ఎంత మరువైత్రించను మరుపునకు రాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారాములే నా కర్ణపటంబులు భయ్య చేయుచున్నవే. ఓ క్షీరావారాజనితరాక సుధాకర వరవంశ మహోత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరే ఉండనై నిజ భుజ వీజ ప్రకంబిత చతుర్దశ భువన సూరవరేణ్యులకు శతసోదరులకు అగ్రజనునై
పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారయుండైన రాధేయుని మిత్రుండనై మానధేరుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరువుతే పగులబడి నవ్వుటయా ధనపతులతో తుల్యుడనగు నన్ను భావక సంభావింపక సన్మానింపక గృహిణి ధర్మ పరిచ్చతై లజ్జా విముక్తై ఆ బంధకి ఎట్ట ఎదురు యాలి గేలి సేవలే. అవును రే, ఆ వయసు మారణ బామ్మకి ఎగ్గేమి సిగ్గేమి, వంతున మగని ముందు ఒక మగని వచ్చరి పర్యంతమున రెచ్చిన కనిపించదో పచ్చి పచ్చి వైభవున ఆలిగేలి చేసిన మాత్రమున నేనేల కటకట పడవలే. ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముడితో మోరెత్తి కోతలుడునా అని సరిపెట్టుకుందిరా ఈ లోకం ముయ్యమూకుడుందిరా. అయినను దుర్వ్యాసమును సాగించు యాగమని తెలిసి నేనేల రావలే. ఉచితిని పో, దివ్యరత్న ప్రభా సౌకేతమైన సర్వత్ర సంచోభితమైన ఆ మైసభా భవనం మాకేలి విడిది కావాలి. అయినది పో, ధర్మ అందు చిత్ర విచిత్ర లావణ్యల హుర్లలో ఈదులాడు దుర్భిక్ష భిక్ష మాకేలు కలగవలే. కలిగినది పో, సజీవ చలచల సంతాన విధానములకు ఆలవాలమగు ఆ జలాశయమును మేమేలు కాలు మోపురువే. మోపిదిరి పో, సకల రాజంజ కోటీర కోటీత గోచప్త రత్న ప్రభా నిరంజితమగు మా పాద పద్మంబు ఏలాపభ్రమమొందవలే. ఎత్త సమయమునకే ఆ పరిచరిక పరివుతే ఆ పాతకి పంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ హతవిధి హతవిధి హతవిధి, ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే ఆరాధించిన మమ్ము అవహేళ చేయుడియా. మాట రావట్లేదు తెలుసా నాకు, ఏం మాట్లాడాలను. సూపర్. నువ్వు చెప్పిన దాంట్లో కనీసం ఒక్క 10% నేను చేసినా కానీ ద బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకొచ్చేమో అనిపించేలా చేసావు తెలుసా. థ్యాంక్ యూ అన్నయ్య. సోహని వావ్. అసలు ఆ పాతకాలంలో వచ్చే మూవీస్ దాని డైలాగ్స్ను గుర్తుపెట్టుకొని చెప్పాలి అని అంటే మీ డాడ్ వాళ్ళు నీకు అంటే ఎంత ట్రైన్ చేసి ఉంటారో, నువ్వు ఎంత ఓన్ చేసి చెప్తున్నావో నాకు అర్థమవుతుంది. ఏంటంటే డైలాగ్ చెప్పడం వేరు, కానీ ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా ఎగ్జాక్ట్గా ఏమంటివి అనే టైప్లో చెప్పావు చూసావా. వా, సూపర్ బంగారం, సూపర్. నిజంగా అద్భుతం అంటే అద్భుతం. హే, ఇలాంటి డైలాగ్స్ ఇంకా బోల్డ్ అని కూడా నువ్వు చెప్పాలని రెడీగా ఉన్నావు చూసావా. నీ యొక్క ముచ్చట అండ్ నీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. సూపర్. థ్యాంక్ యూ. అండ్ సోహని, ఇలా డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది ఏంటి? అంటే నేను ఇది 3 years ఉన్నప్పుడే నేర్చుకున్నాను. 3 years ఉన్నప్పుడే నేర్చుకున్నా. ఓకే. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అదే మొత్తం ఎవరు చెప్పేవాళ్ళు? డాడీ చెప్పేవాడా? నాన్న. మాకు చందానగర్లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓ, అక్కడ అందరికీ యాక్టింగ్ నువ్వే నేర్పిస్తావా? లేదు, నాన్న నేర్పిస్తారు. నువ్వు టీచర్ అయిపోవచ్చు తెలుసా. నేను కూడా ఒక అడ్మిషన్ తీసుకుంటా, నాకు కూడా యాక్టింగ్ నేర్పించి సుహాని అని. సూపర్ సుహాని. ఓకే సుహాని, నువ్వు ఇంత భారీ డైలాగులు కూడా సూపర్గా చెప్తున్నావు కదా. సరే, మరి నాటకాలకు అండ్ మూవీస్కి అలాగే సీరియల్స్కి అంటే యాక్టింగ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే నాటకం అంటే దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే ఎందుకంటే దానికి ప్రాంప్టింగ్ ఉండదు. ఇంకొకటి మనకి వెంటనే స్కిట్ చేసేటప్పుడు నేను ఇది అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోతాం దాంట్లో. మూవీకి వచ్చేసరికి డైలాగ్ అనేది మనం ఓన్ చేసుకొని చెప్పచ్చు. ఓకే. ఎందుకంటే అక్కడ వాళ్ళు మనకి స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. సో మన డైలాగ్ని ఓన్ చేసుకొని చెప్పచ్చు అక్కడ. సీరియల్కి వచ్చేసరికి మనం నాటకంలో అంత యాక్టింగ్ చేయలేం. అంటే అక్కడ సీరియల్స్కి వచ్చేసరికి ఎలా అంటే మనం దాంట్లో క్లోజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కట్ అనగానే మన యాక్షన్ ఆగిపోతుంది. మూవీలో అయినా అంతే, సీరియల్లో అయినా అంతే. ఓకే. కట్ అనగానే మన యాక్షన్ అనేది ఆగిపోతుంది. సో మన ఐస్ అనేది దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేం.
ఇంకొకటి డైలాగ్ని కూడా మనం ఓన్ చేసుకోలేం, పక్క నుంచి ప్రాంప్టింగ్ చెప్తారు కాబట్టి. ఇది వీటి మూడిటికి డిఫరెన్స్. ఓ సరే, నీకు స్కూల్లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? మా మమ్మీ ఇంకా డాడీ. నేను స్కూల్లో అడిగా. స్కూల్లో ఎవరు ఫ్రెండ్స్ లేరా? స్కూల్లో నాకు అందరూ ఒకటే. వా, అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారు కానీ పక్కన కూర్చునే వాళ్ళు అట్లా ఎవరు లేరు, అందరూ నీ ఫ్రెండ్సే. ఓకే సరే, మరి యాక్టింగ్ గురించి ఇంత బాగా చెప్తున్నావు కదా, అసలు ఒక యాక్టర్ అంటే ఎలా ఉండాలి? ఇది ఒక డైలాగ్ ఉంటుంది, అది ఏంటంటే రంగమార్తాండ మూవీలో ప్రకాష్ రాజ్ గారు ఒక చెప్తారు, ఒక సీన్ ఉంటుంది, అది ఒక డైలాగ్ చెప్తాను. ఓకే కమాన్. టు బి ఆర్ నాట్ టు బి, that is the question. Whether it is nobler in the mind to suffer the slings and arrows of the outrageous fortune, or today comes again the sea of troubles and by opposing end, to die to sleep no more, and by sleep to save we end. That is Shakespeare. Which play? Hamlet, Act 3, Scene 1. షేక్స్పియర్ కన్నా కొన్ని శతాబ్దాల ముందున్న భరతముని తెలుసా? ఉద్భటుడు, కుమారగుప్తుడు, కాళిదాసు, కనీసం వీళ్ళ పేర్లు నగుతున్నాయా? అది మన చరిత్ర కోసం పూర్తిగా తెలుసుకోకుండా పక్కవాడిని భుజాలపై ఎక్కించుకోవడమే అలవాటైపోయింది. శృంగార హాస్య కరుణ రౌద్ర భయానక బీభత్స అద్భుత వీర శాంతస్య నవనాట్యే రసాత్మః. నవరసాల గొప్పతనం గురించి ఎప్పుడో చెప్పారు. షేక్స్పియర్ అయినా కాళిదాస్ అయినా నవరసాలతో విన్యాసాలు చేయించిన వారే. ఇందాక డైలాగ్ ఏంటి? భూమాత అనుగ్రహిస్తే జీవితం, ఆగ్రహిస్తే మరణం. 2 వాక్యాలు రైతు జీవితం కోసం చెప్పాడు. ఏదో ఒకసారి చెప్పి చూద్దాం. చెప్పు చెప్పు. చెప్తాను నేను. భూమాత, ఒత్తులు మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. అక్షరాన్ని పొడిగా వాడుకు, దాని వెనుకున్న తటిని చూడు. వక్రంగా పలికి ట్రెండ్ అనుకోకు, భాష నేర్చుకో. నటుడిగా ప్రతి పాత్రలో పుడుతూ చస్తూ నిరంతర సంఘర్షణ అనుభవించినప్పుడే నీలో నీ ప్రమేయమే లేకుండా నటుడు బయటకు వస్తాడు. ముందు సంస్కారం నేర్చుకో, డబ్బు కాదు. మంచి వ్యక్తిత్వం ఉంటేనే మంచి నటుడు అవుతావు. అసలు నేను ఒక ఇంటర్వ్యూలో ఇన్ని క్లాప్స్ నేను ఎప్పుడు కొట్టలేదు. నిజంగా సూపర్. ఒక యాక్టర్ ఎలా ఉండాలో కృష్ణవంశీ గారు మరి రంగమార్తాండంలో ఎలా అయితే చెప్పారో అక్కడ ప్రకాష్ రాజ్ గారితో చెప్పించారు. ఇక్కడ నువ్వు నాకు చెప్తూ ఉన్నావు, అంటే నాకే చెప్తున్నావు అనిపించింది. కానీ సూపర్గా చెప్పాడు అది, చాలా అదిరిపోయేలా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. సోహని, ఇలా యాక్టింగ్ గురించి అంటే యాక్టింగ్ కోర్సెస్ గురించి ఇంత బాగా చెప్తున్నావు కదా, సో ఇంత ఏజ్లోనే అంత మెచ్యూరిటీ, సో నువ్వు బుక్స్ కంటే ఎక్కువగా యాక్టింగ్ గురించే చదువుతున్నట్టు అనిపిస్తుంది. అవునా? నేను చదివిన అది నా మైండ్లో ఉండిపోతుంది. అవునా? ఏది చదివినా అలా ఉండిపోతుంది. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? మార్నింగ్ నేను 5కి లేస్తాను. డైలీ? నైట్ అవ్వచ్చు 12, 9, అంటే షూటింగ్ నుంచి వచ్చేటప్పటికి 12 అవ్వచ్చు. అవునా? మరి ఫ్రీ ఉన్న టైంలో ఏం చేస్తుంటావు నువ్వు? ఫ్రీ ఉన్న టైంలో చదువుకుంటారు. ఆడుకోవా నువ్వు? అసలు ఏ స్పోర్ట్స్ ఆడుకోవా? ఆడుకోవడం అంటే చెప్పాను కదా, మా డాడీ వాళ్ళతో కూర్చొని ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేయడం. ఓకే, అలా డిస్కస్ చేసుకొని అలా చిల్ అవుతూ ఉంటాను. సరే, నువ్వు బాగా అంటే ఏం తింటావు? ఫుడ్ ఇష్టంగా ఏది పడితే అది తింటాను. ఐస్ క్రీమ్స్? ఎందుకు? అంటే ఐస్ క్రీమ్స్ అంటే అది కూడా ఎప్పుడో. చాక్లెట్స్ కూడా ఎప్పుడు. అవునా? ఒక్కసారి ఎప్పుడో ఒక్కసారి. మరి ఇంట్లో ఫుడ్ బాగా తింటావు? అమ్మ బాగా చేస్తుందా? అమ్మమ్మ బాగా చేస్తారు. అమ్మమ్మ బాగా చేస్తారా? నైస్. అండ్ నువ్వు ఇప్పుడున్న కిడ్స్ అందరు కూడా ఫోన్లు బాగా యూస్ చేస్తూ ఉంటారు, ఇంటర్నెట్స్ అన్నీ బాగా యూస్ చేస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటుంటారు. కాకపోతే ఈ ఒక్క హ్యాబిట్ నీకు లేదే, అసలు ఈ హ్యాబిట్స్ ఏమీ లేవు నీకు. నువ్వు ఒక డిఫరెంట్ కిడ్వి తెలుసా? థ్యాంక్ యూ అన్నయ్య. మా జనరేషన్లో ఉండాల్సిన కిడ్, సో ఎలా అయితే ఉంటారో నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు. థ్యాంక్ యూ. సరే, మరి ఇంటర్నెట్ యూసేజ్ కానీ అసలు యూస్ చేయవా? అంటే దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. అవునా?
అంటే మనం ఏంటి మన ప్రపంచమే మన చేతిలో ఉంది. అంటే ఇంటర్నెటే మనకి ఒక ప్రపంచం లాంటిది. ఓకే. మనం దాంట్లో ఏం కావాలంటే అది సెర్చ్ చేసుకోవచ్చు. యా. సో దాన్ని మనం కరెక్ట్గా వినియోగించుకుంటే అది మనకి గుడ్ మెమొరీ ఇస్తుంది. లేదంటే అది మన జీవితానికి ఒక శత్రువుగా మారి అది ఎలా అంటే బ్యాడ్ థింగ్స్ అవన్నీ దాంట్లో చూడకూడదు. సో అంటే ఎలా అంటే ఇంటర్నెట్ అనేది నేను ఇప్పుడు నాకు ఏమైనా తెలియలేదు, మీరు మా డాడీ ఒక దానికోసం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైనా సరే తీసుకున్నారు ఆ టాపిక్ గురించి మీరు ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. అదే మన చేతిలో ఫోన్ ఉంది, దానిలోకి వెళ్ళి నాకు ట్రాన్స్లేటర్ అని నా ఫోన్లో మాత్రం, అంటే నా ఫోన్ అని కాదు డాడీ ఫోన్, దాంట్లోంచి తీసుకొని డాడీ ఫోన్లో మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ ఉండదు. ఓకే. దాంట్లో చూసి అసలు ఆ వర్డ్ ఏంటి, దానికోసం అసలు ఎలా తెలుసుకోవచ్చు, అదంటే ఏంటి అన్నది నేను తెలుసుకుంటాను. ఇంటర్నెట్ మాత్రం ఎంత సూపర్గా యూజ్ చేస్తున్నావు. సో వేరే కిడ్స్ అందరికీ ఎవరికైనా ఫోన్లు ఇచ్చామంటే ఏ కార్టూన్ చూద్దామా లేకపోతే గేమ్స్ ఆడదామా అంటుంటారు, కానీ నువ్వైతే ఏదైనా తెలియని వర్డ్ తెలుసుకుందామా అని అంటూ నువ్వు చూస్తున్నావు. వావ్. ఫస్ట్ మీ పేరెంట్స్కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓకే. ఇంతకు వాచ్ బాగుంది. థ్యాంక్ యూ అండి. సో వాచ్, సో ఆ కలర్ అంటే నీకు ఇష్టమా? చెప్పాను కదా నాకు ఏది కొంటే అదే ఇష్టం. ఏది కొంటే అది ఇష్టం. నీకంటూ ఇష్టం ఏముండదా? సో టాయ్స్, కార్టూన్స్ చూస్తావా? చూడను. కార్టూన్స్ కూడా చూడు. కార్టూన్స్ చూడను. అసలు నేను ఏది అడిగినా కానీ లేదు ఇలా అని చెప్పేసి నేను ఒకటి అనుకుంటే నువ్వు ఇంకోటి చెప్పేస్తాను. కానీ హనీ, సో నువ్వు ఇంకా బోల్డ్ అన్ని సీరియల్స్ మూవీస్తో పాటు నువ్వు పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ అయిపోయి నేను సెల్యూట్ కొట్టాలి నీకు. ఓకేనా? సో అంత రేంజ్కి రావాలి. ఈ ఇంటర్నెట్ దానికి సంబంధించే నువ్వు నాటకాల మొన్న జరిగిన పోటీలు అంటే నాటకాల దాంట్లో చెప్పావంట కదా, దానికి అవార్డు వచ్చింది కదా. అవునండి. ఏం చెప్పావు అక్కడ, ఏం ప్లే చేసావు? యాక్చువల్లీ ఒక మదర్ ఉంటారు, ఒక ఫాదర్ ఉంటారు, ఒక మేడ్ ఉంటారు, పని మనిషి, నేను. అయితే మా మదర్ ఎక్కువగా ఇంటర్నెట్కి క్లోజ్ అయిపోతారు. అవును, ఈ మధ్యకాలంలో అందరూ అంతే. దాంట్లో ల్యాప్టాప్స్, ఐఫోన్స్ అవన్నీ ఇంక దానికి ఎడిట్ అయిపోయి పిల్లలు, హస్బెండ్ ఇంకెవరిని పట్టించుకోరు తను. అయితే ఏమవుతుంది, మా ఫాదర్ అంటే మేమందరం కలిసి దాంట్లోనే మళ్ళీ ఇంకొక నాటకం ఆడతాం, తనని ఆ ఇంటర్నెట్లోంచి బయటికి తెప్పించాలని చెప్పేసి. లాస్ట్లో ఏముంటుందంటే మా మేడ్ చెప్తుంది, ప్లాన్ వేసిన తర్వాత చెప్తుంది, అంటే మరి ఈ ఇల్లు మొత్తం నా పేరు మీద రాసి ఇచ్చేసేయాలి అని చెప్పేసి చెప్తుంది. అయితే తను తీసుకొని వచ్చి ఇచ్చేస్తుంది, మా మమ్మీ మొత్తం ఇంటి పేపర్స్ అవన్నీ ఇచ్చేస్తారు. సో దాని తర్వాత మా మమ్మీ వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు, ఇంకా బయటకు వెళ్ళిపోవడం అని. మా ఫాదర్ ఏమంటారు అప్పుడు, ఆయన చెప్తారు నేను కూడా మేడ్తోనే ఉంటానని. సో ఓకే మీరు కూడా తనతోనే ఉండండి, నేను నా డాటా తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తారు. శ్వేత 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 అని పిలుస్తారు. అప్పుడు ఇది జరుగుతుంది. అది నేను ఎప్పుడు చూస్తాను. అబ్బా ఏంటి మమ్మీ అలా అరుస్తున్నావు, నీ అరుపులకి నా నిద్రంతా పోయింది అంటే ఎందుకు? మనమంటే నాన్న నువ్వు నేను వెళ్ళాలా? అయితే నేను అమ్మతోనే ఉంటాను. అమ్మా అమ్మవా? నువ్వు మమ్మీవి కదా. ఏనాడైనా ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టు అంటే పెట్టేదానివా? నాన్న పెట్టేవాడు. ఏనాడైనా నన్ను రెడీ చేసి స్కూల్కి పంపావా? లేదు, అది నాన్నే చేసేవాడు. ఏనాడైనా నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చెప్పావా? లేదు, నీ ఊళ్ళో ఎప్పుడు చూసినా ల్యాప్టాపే ఉంటుంది. నేను కూర్చోవలసిన చోట
నువ్వు ఆ ల్యాప్టాప్ని పెట్టుకొని ఆనందిస్తుంటే నేను ఎంతగా ఏడ్చానో నీకేం తెలుసు. గంటలు తడబడి ఎవరెవరితోనో సెల్ ఫోన్లో మాట్లాడతావు. ఒక్క రోజైనా కాదు ఒక్క పూటైనా నన్ను పలకరించావా? లేదు, నాతో ఆడావా? లేదు, నన్ను ఎత్తుకొని ముద్దాడావా? లేదు, నేను నీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా నువ్వు నన్ను దూరం అయిపెట్టావు. అమ్మా, మమ్మీ, నేను రోజు దేవుణ్ణి ఏమని కోరుకునేదాన్నా తెలుసా? స్వామి ప్లీజ్ మా మమ్మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఆగిపోయేలా చూడు స్వామి. లేదా నన్న మా అమ్మ చేతిలో సెల్ ఫోన్గా పుట్టించు స్వామి. అప్పుడైనా నన్ను మా అమ్మ ఎప్పుడూ వదలకుండా చూసుకుంటుంది అని కోరుకునేదాన్ని. ఆ దేవుడు కూడా నిన్ను మార్చలేక అమ్మ స్థానంలో ఈ రత్తమ్మని పంపించాడు. ఈ రత్తం వచ్చిన తర్వాత అమ్మ అంటే ఏంటో, అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను. కాబట్టి నేను నీతో రాను, ఈ అమ్మతోనే ఉంటాను. ఇలా చూస్తూ ఉండిపోవాలి తెలుసా యాక్టింగ్తో. వావ్, అసలు నువ్వు చెప్తూ ఉంటే నీ ఏడుపుకి ఆ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయేమో అని నాకు వచ్చేస్తున్నాయి తెలుసా. అలా చెప్పావు, అద్భుతంగా చెప్పేసావు తెలుసా. ఏది చెప్తున్నా కానీ వండర్ఫుల్, అంటే ఆ పదాలు కూడా తక్కువ అయిపోయేలా చెప్పేస్తున్నావు. సూపర్. సో హనీ, మొత్తానికైతే నీ టాలెంట్తో అందరూ మైండ్లు కూడా సో బ్లాస్ట్ చేసేస్తున్నావు. అట్లా చెప్తున్నావు తెలుసా, సూపర్. సరే, ఇవన్నీ యాక్టింగ్ కానీ, సో నువ్వు బాన్ యాక్టర్స్ అంటారు చూసావా, సో నువ్వు అలా అనమాట. పుట్టుకతోనే నువ్వు పాకలేదు, డైరెక్ట్ నడిచావంటేనే అప్పుడే అర్థం చేసుకోవాలి ఇవారు సూపర్ కిడ్ అని. అట్లా అయిపోయింది. ఓకే, సో మరి మెగాస్టార్ గారు అంటే నీకు చాలా ఇష్టం కదా, మరి మెగాస్టార్ గారినా లేకపోతే మెగా పవర్ స్టార్ గారు అంటే కూడా ఇష్టమేనా? రామ్ చరణ్ గారు కూడా ఇష్టం. మరి మెగాస్టార్ అంటే మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, మరి ఆ మూవీ గురించి ఏమన్నా చెప్తావా? అదేంటంటే శ్రీహరి గారు మగధీర మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని మిక్స్ చేసి గేమ్ చేంజర్ కోసం నేను ఒక డైలాగ్ చెప్తాను. ఏది 199 అదా? కాదు, భైరవా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. అది ఓకే. భైరవా కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని వెర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడవని వాటికి తెలియదు. భైరవా, మహానటులు పవిత్రంగా జరుపుకునే ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి 27న కళామ తల్లి ఆశీస్సులతో శ్రీమతి శ్రీ కొణుదల సురేఖమ్మ మెగాస్టార్ పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారికి జన్మించిన తేజం రామ్ చరణ్ తేజమా. తండ్రి నేర్పిన సంస్కారం, తల్లి పంచిన మమకారం, మా అందరి అభిమానం నీ శక్తిగా మార్చుకొని 2007లో చిరుతవై నీ వేటను మొదలుపెట్టిన భైరవ,
ఎదురైన అడ్డంకులు తుంచుకుంటూ నీ నటనా సామర్థ్యం పెంచుకుంటూ కష్టాలకే నిన్ను ఆపడం కష్టం అని నిరూపించిన భైరవా. అభిమానుల ఆరాటానికి అణువణువు పులకరించేలా సాగరమంత సంతోషాలు నింపుతూ తెలుగు చిత్రసీమకు దిక్సూచిగా మారిన భైరవా, గ్లోబల్ స్టారుడా. ఎల్లలు లేని నీ నటనతో గేమ్ చేంజర్గా నట విశ్వానికి కొత్త వరవడి సృష్టించి యూనివర్సల్ స్టార్ అవుతావు భైరవా, యూనివర్సల్ స్టార్ అవుతావు భైరవా, మా రామ్ చరణ్ తేజమా.